నారా లోకేష్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా అడుగుతా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం ఇస్తాం, ఇంట్లో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో నీకు 15,000, నీకు 10,000, నీకు 15,000 అని చెప్పి విద్యార్థులు మోసం చేస్తే మీరు కాదా? ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లన్నీ కూడా విడుదల చేస్తామన్నది ఈ ప్రభుత్వమే. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా విద్యా సమస్యలు పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. విద్యార్థులందరితో కూడా ముట్టడి కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ పద్ధతిలో పెండింగ్లో ఉన్నటువంటి తల్లికి వందనం, పెండింగ్లో ఉన్నటువంటి విద్య దీవెన 3,580 కోట్లు కూడా ఇంకా విడుదల చేయలేకపోతే జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు అన్నీ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి సచివాలయ కార్యక్రమాన్ని కూడా విద్యార్థులందరితో కలిసి ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.